వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. టీడీపీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న ఎమ్మెల్యే. వరద ముంపు గ్రామాల్లో పర్యటించిన విపత్తు బృందం. ప్రజలందరినీ అప్రమత్తం చేయాలన్న రెడ్ క్రాస్ సొసైటీ. యూరియా కోసం రోడ్డెక్కిన వరంగల్ రైతులు. 2 గంటలుగా రోడ్డుపై అన్నదాతలు ధర్నా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మన్యం జిల్లా పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గంతో స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ఉన్నత పదవులు అందజేయడం తెలుగుదేశం ఉద్దేశమని ఆయన అన్నారు. ముందుగా ఏఎంసీ చైర్మన్ గొట్లాపు గౌరీ, వైస్ చైర్మన్ గా రౌతు వేణుగోపాల్ నాయుడును ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారందరికీ అధిష్టానం గుర్తించిందని, ఆ కారణంతోనే ప్రతి ఒక్కరిని గుర్తించే పదవి ఇచ్చే బాధ్యత అందరికీ ఉందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మిగనూరులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ఘాట్ను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ఘాట్ వద్ద లైటింగ్, స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తప్పడం లేదు. భక్తులు కూడా ఇది వింటేటువంటి కొన్ని పరిస్థితి కదా సార్, తప్పే వాళ్ళ విధంగా చేయడం తప్పే. అయినప్పటికీ సమయంగా చాలా మంది మనం డిబేట్ చేసాము. తాలూకు నుంచి మనం నిమజ్జనం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇష్యూ జరగలేదు, ఒక్కటే జరిగింది. మనము ఆ 289 మర్చిపోయినాము, ఒకటిని గుర్తుపెట్టుకున్నాం. సో అటువంటిది కూడా జరగకుండా కోరుకుంటున్నాం. లాస్ట్ టైం ఒక చిన్న చనిపోవడం జరిగింది, అది కూడా వల్ల అడ్డంకిగా మారిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనుకూలంగా మనం చూసుకోవడం తప్ప, మీరు సేఫ్టీ మెజర్స్ గా ఏదైతే ఉందో ఎక్కడ ప్రమాదం జరగకుండా ఈసారి మనం ఉన్నటువంటి ప్రతిదీ కూడా పర్మిషనబుల్ ఏదైతే లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా మండపాల దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కానీ అదే కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా కోరాము ఈరోజు. ఎందుకంటే మండపాల దగ్గర 100% 24 hours 3 ఖచ్చితంగా ఉండే తీరాలి. పోలీసు ఉంటారు, మీరున్నారు, వ్యక్తిగతంగా కూడా ఆ కమిటీ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కమిటీ ద్వారానే త్రూ ప్రాపర్ ఛానలే ఎక్కడ మండపం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా మాకు వివరాలు కూడా రావాలి. ఇప్పుడే మా సీఏ గారు కూడా మాట్లాడడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. కారణం ఏమంటే ఎవరు మండపం పెట్టారు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దానికి భద్రత కల్పించాలన్నా, అక్కడ ఏదైనా జరిగిందన్నా కూడా ఏదైనా మనం వెంటనే రియాక్ట్ కావడానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనం ఎవరు పెట్టారు, ఎవరు చేశారు, దానికి బాధ్యులు ఎవరు అనేది మనకు ఉంటే బ్రహ్మాండంగా ఇమీడియట్ గా మీరు చెప్పినటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం చేయడానికి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ప్లానింగ్ జరుగుతుంది. రూట్ కానీ మీరు చెప్పినటువంటి ఏదైనా దుర్ఘటనలు ముందుగానే జరగకుండా దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అది డ్రై డే, ఆ రోజు డ్రై డే ఉంటుంది. డ్రైవర్లు ఎవరైతే బయట నుంచి వచ్చేవాళ్ళు. బాపట్ల జిల్లా పీబీపాలెం మండలం గౌడపాలెంలో మానవతా దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మహిళా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో మానవతా విలువలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధంలో అమరుడైన అమర జవాన్
పారిష్ మోహన్ వెంకటేష్ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు కోలా పద్మజ, బీజేపీ నాయకులు మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి లోను కాకుండా మన అభిప్రాయాన్ని ఏ రోజైతే మనం పాలక వర్గాలకి ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు మంది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఒకసారి ఆలోచించండి, 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము అంటే టాలెంట్ ఉంది. టాలెంట్ లేకపోవడం కాదు, మన దేశం నుంచి చదువుకున్న వాళ్ళంతా పారిపోతున్నారు. మిగతా కంట్రీస్ పారిపోయి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద పొజిషన్లోకి వస్తున్నారు. అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు అవలేకపోతున్నారు? ఒకసారి అందరూ ఆలోచించాలి. అందరూ కంఠమెత్తి మాట్లాడాలి. అప్పుడే కంఠమెత్తి మాట్లాడినప్పుడే మనకి ఏదైనా సరే అభివృద్ధి అనేది ఏదైనా కానీ సాధ్యమవుతుంది. ఇంతతో అది చెప్పి మన స్వతంత్రం గురించి నేను ఆపుతాను. మీరందరూ దాని గురించి ఆలోచించండి. అది నేను ముగించే ముందు ఈ రోజున రకరకాల పోటీల్లో మంచి బహుమతులు సంపాదించినటువంటి మన విద్యార్థులు, రేపటి పౌరులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. వరద ముంపు ప్రాంతాలను బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ విపత్తుల సహాయక చర్యల బృందం సందర్శించడం జరిగింది. సొసైటీ బాపట్ల జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్ నేతృత్వంలో బృందం ముంపు ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. వారికి భద్రతాపరమైన విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు దేశరాజు, రమణబాబు, దోనేపూడి జాష్వా, నటరాజ్, పిండిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వరదకి సంబంధించి ఎన్నో గ్రామాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. సహజంగా ప్రతి వర్షాకాలం వరదల సమయంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు మొత్తాన్ని సందర్శించి సహాయ చర్యలు చేపట్టడానికి ముందు జాగ్రత్త చర్యగా మరి ఒక అంచనా వేయడానికి ఈ ప్రాంతానికి వచ్చేశారు. రాబోయేటువంటి వరద ప్రమాదాల గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అందరికీ హెచ్చరిక చేశారు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లంక ప్రాంతానికి, ఈ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. 2-3 రోజుల్లో వరద విపరీతంగా రావచ్చని, దానివల్ల పొలాలు, పంట ప్రాంతాలన్నీ కూడా నష్టపోతాయని భయంతో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ లంక ప్రాంతాలన్నీ కూడా బాగా వరద యొక్క పోటుతోనే ఉన్నాయి. ప్రస్తుతం మనందరం కూడా ఇక్కడ పెసర్లంక దగ్గర ఉండే బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జికి ఇంకా 2-3 అడుగులు ఎత్తున కనుక నీరు వచ్చేటైతే చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. గ్రామస్తులందరూ కూడా పొలాలు నష్టపోతామనేటువంటి ఆందోళన పడడం చేత రెడ్ క్రాస్ సొసైటీ మా యొక్క అధ్యక్షులైనటువంటి కలెక్టర్ గారి యొక్క నిర్దేశంలో ఈ ప్రాంతాన్ని ఒకసారి సర్వే చేయాలి. ఏ రకమైన ప్రమాదం వస్తుంది, దానికి తగినటువంటి విధంగా ఏ విధమైనటువంటి విపత్తును ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు. పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 10,000 మందికి పైగా పామాయిల్ కార్మికులు పామాయిల్ తోటలో పనిచేస్తున్నారని అన్నారు. స్థానిక ఎంపీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల చికిత్స ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికులకి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపిస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది, వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న పరిస్థితితో
ఈ రోజుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. చివరిగా ఈ జిల్లా ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు పామాయిల్ రైతుల గురించి ఏ చిన్న సమస్యను వెంటనే స్పందించి మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుడికి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. మహేష్ యాదవ్ గారు ఈరోజు పామాయిల్ కార్మికులు ఉంటేనే పంట ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఉంటేనే పంట దిగుబడి దిగుతుంది. కాబట్టి అలాంటి పామాయిల్ రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద మీ పైన ఉందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకడ్ శివారు బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటువ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశుభ్రత లోపం, పరిసరాల అపరిశుభ్రత కారణంగా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చిందని వారు వాపోతున్నారు. తమ పిల్లలను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు కలిసే అవకాశం ఇవ్వకపోగా గద్దించి పంపించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గురుకులాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సిబ్బంది తీరు మారకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. మౌనం అంగీకారం కాదు సార్. లోకల్ రేట్స్ మీరు ఎట్లా పెడతారు? మీరు సెక్రటరీ రాయాల్సింది, సెక్రటరీ రాయకుండా మీరు ఎట్లా పెట్టుకుంటారు? మీరు ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళకే పెట్టుకుంటారు. కేవలం మొత్తం మీద ఫస్ట్ క్యాటరింగ్ చేంజ్ చేయండి. నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తా, క్యాటరింగ్ వాళ్ళని ఫస్ట్ చేంజ్ చేయండి. కొత్త క్యాటరర్స్కి చెప్పండి, ఎవరైనా కొత్త క్యాటరింగ్ పెట్టి. గతంలో కూడా మేము విజిట్ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రిన్సిపల్ అగెనిస్ట్గా ఆ రోజు ప్రిన్సిపల్ లేకుండే, వైస్ ప్రిన్సిపల్ గారు ఉండి, వైస్ ప్రిన్సిపల్గా ప్రతిభ అనే జూనియర్ లెక్చరర్ ఉండింది అప్పుడు. తర్వాత నాకు ఒక 1 month నుండి పేరెంట్స్ నాకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని దద్దుర్లు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి సార్ అని చెప్పేసి. తర్వాత డైట్ కూడా కరెక్ట్ ఫాలో అయితే లేదని చెప్పేసి. ఎందుకంటే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, తర్వాత హాస్టల్స్లో కానీ, మిడ్ డే మీల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిండ్రు. తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. అయినా కూడా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఒక మెనూ కూడా, ప్రిస్క్రైబ్డ్ మెనూ, డాక్టర్స్ని కన్సల్ట్ చేసి, న్యూట్రిషనిస్ట్ కన్సల్ట్ చేసి ఒక మెనూ కూడా పెట్టడం జరిగింది. ఆ మెనూను, స్టాండర్డ్ మెనూను ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా కంప్లైంట్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామంలో యూరియా కొరత రైతన్నకు చుక్కలు చూపిస్తోంది. సాగు పనులు మానుకొని పొద్దస్తమానం ఎరువుల కోసం పడిగాపులు కాసిన యూరియా బస్తాలు దొరకడం గగనమవుతోంది. జాతీయ రహదారిపై దరిదాపు 2 గంటలుగా రైతులు భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు మద్దతు నిలిచారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో అగ్రికల్చర్ ఏవోతో రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఊరియా లేక నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. గత 15 రోజులు 20 రోజుల క్రితం వర్షాలు లేక బావుల కింద నాట్లు వేసాం. ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత కూడా ఆ వేసిన నాటుకు మందు వేద్దామంటే ఊరియా లేక నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. రాత్రి 1 గంటకు ఇది 3వ సారి, 3 సార్లు కూడా తొక్కిసలాట జరిగి బస్తాలు దొరకలే. ఈ రోజు బస్తాలు ఇస్తున్నారంటే రాత్రి 1 గంటకు నిద్ర మానుకొని వచ్చినాం. ఒక బస్తాలు దొరకలే. తొక్కిసలాటలో 3 కింద పడ్డారు. వాళ్ళు మొత్తం ఇబ్బంది పడి దెబ్బలు తగిలి బస్తాలు లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా బస్తాలు ఇస్తామని లైన్ లో నిలబడ్డాం. బస్తాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మాకు ఊరియా సార్ 6 గంటలకు ఇస్తామన్నారు సార్. ఇప్పుడు 5 వారం అవుతాను సార్. 6 రోజుల నుండి తిరుగుతున్నా సార్. ఇప్పుడు ఒక బస్తా రావట్లేదు. వచ్చిన బస్తా ఇంటికి తీసుకుపోతున్నా సార్. ఎక్కడికి పోతున్నాయో తెలియదు. బస్తాలు వస్తున్నాయని చెప్తున్నారు సార్. వస్తున్నాయని మా టోకెన్ ఇస్తున్నారు కానీ ఇస్తలేరు సార్. బస్తాలు ఇస్తలేరు. మరి టోకెన్ ఇస్తున్నారు, బస్తాలే అని అడిగితే లేదు మేము చేయడం అయిపోయినాయి అంటున్నారు సార్. టోకెన్ మరుసటి రోజు చల్లలేవు సార్. మేము బస్తాలు ఏంది, మేము ఎక్కడి నుండి తెచ్చియాలి, మీకు బస్తాలు మా ఇంటికాడ నుండి తెచ్చియాలా అని రివర్స్ లో మాట్లాడుతున్నారు సార్. రోజులు మాకు బస్తాలు వేరే వాళ్ళకు సార్. ఇప్పుడు మొదటి దశ వస్తున్నాయి సార్. ఏలే సార్, ఇంకా మొన్ననే కదా సార్. రైతు సోదరి సోదరమణులు
అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఇలా ఖానాపురం మండలంలో నర్సంపేట నియోజకవర్గంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈరోజు 20,000 మంది రైతులు, మహిళలు, పురుషులు తేడా లేకుండా అర్ధరాత్రి 2 గంటల నుంచి లైన్లో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ వానాకాలం ప్రణాళిక ప్లాన్ చేయడం వల్లే అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళకు ముందస్తు ఆలోచన లేదు. 12% కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన రైతులకు సంబంధించిన యూరియా సప్లై మీద లేకపోవడమే ఈ యొక్క తీవ్రతకు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికబద్ధంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. ఓటు చోరీ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని అధికారులకు ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఎలక్షన్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని అధికారంలో రావటం అనేది మన సాంప్రదాయకం, మన రాజ్యాంగం విధి, మన రాజ్యాంగం నిర్మించినటువంటి విధి విధానాలు. అందుకు విరుద్ధంగా ఈరోజు ఓట్లు వేయక్కర్లేదు, ఓటర్లని మనకి ఓటు అయిన ఓటర్లందరినీ కూడా ఓటర్ లిస్టులో లేకోకుండా తీసేసి అనుకూలమైన ప్రజలను మాత్రమే ఓట్లుగా ఉంచుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాలనేటటువంటి దుర్బుద్ధి కలటటువంటి పార్టీలు మన దేశానికి ఏమాత్రం అవసరం లేదని చెప్పనని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు మన ఉన్నత స్థాయి కలిగినటువంటి మన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానమే చెప్పింది ఇక్కడ మోసం జరుగుతూ ఉంది, చూడండి. ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్ ఇచ్చి ఉన్న అధికార పార్టీలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మన న్యాయస్థానం. ఇలాంటి పరిస్థితి మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాజ్యాంగంలో జరిగింది. ఇలాంటి పరిస్థితి మేము బాగా పరిపాలన చేస్తున్నాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రపంచంలోనే గొప్ప దేశంగా మేము నిరూపిస్తామని చెప్పానని గొప్పలు చెప్పుకునేటటువంటి బీజేపీ నాయకులు సిగ్గుపడే విధంగా ఈ న్యాయస్థానం మనకి చెప్పటం. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలోని పైలాన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ గా పోలీసులు గుర్తించారు. బాపట్ల జిల్లా అడవీధిపాలెం గ్రామం జెడ్పీ హైస్కూల్లో చినగంజాం ఎస్ఐ ఏ హరిబాబు ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మోటివేషన్ క్లాస్, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన, స్వీయ రక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె సుబ్బారావు, ధనలక్ష్మి ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. అన్నవరంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్లస్టర్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు హల్చల్ చేసినట్లు సమాచారం. డ్రోన్లతో వీడియోలు తీస్తున్న వేణు వినోద్ అనే మాజీ ఎమ్మెల్యే అనుచరులు వీరికి క్లస్టర్స్ పాయింట్స్ చూపించిన దామెర్ల శ్రవణ్ అనే వ్యక్తి డ్రోన్లతో వీడియోలు తీసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బయలుదేరారు బాబు, బయలుదేరారు. నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా పనిచేస్తున్నాను. నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నవరం క్వారీకి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణ్ని అన్నవరం విలేజ్ శ్రావణ్ని పంపించాడు. అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోద్ని తీసుకొని మేము ఇద్దరం వచ్చాము. డ్రోన్తో విజువల్స్ అన్నీ తీసాము. ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంలో ఎవరైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి, కత్తులతైనా నరకండి అని అన్నారు. అది నాకు తీసుకొని వచ్చేసాను. నా పేరు వేణు, నేను ఆమదాల్ నుంచి నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా పనిచేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు అన్నవరం వారి విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు డ్రోన్తో. నేను శ్రావణ్ కలిసి ఈ డ్రోన్ వినోదం తీసుకొని అన్నవరం క్వారీ దగ్గరికి వచ్చి విజువల్స్ తీసాము. తీసిన తర్వాత ఇక్కడ గొడవలు చేశాము. అనంతరం మేమిద్దరం ఇక్కడ దొరికిపోయాము. శ్రావణ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేగవరానికి చెందిన 2 అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అతని పేరేమో నూతి మధు అన్నారు. రామకృష్ణ తండ్రి పేరు, వయసు 26 సంవత్సరాలు. అతనిది వేగవరం గ్రామం. గతంలో అతను బ్రాండ్ షాపుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇది ఏంటంటే ఈ బాటిల్స్ ని ఇక చుట్టుపక్కల గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి లేకపోతే మద్యం అమ్మే వాళ్ళకి ఈ ఈ లిక్కర్ ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు. ఈ లిక్కర్ ఎక్కడ కొనుగోలు చేసామంటే సరైన సమాధానం చెప్పలేదు. కానీ అతను మళ్ళీ రెట్టించి అడిగితే అతను ఏమన్నా అంటే లేదండి, నేను చీప్ ఎఫోర్డబుల్ లిక్కర్ 99 లిక్కర్ బాటిల్సే కొని చుట్టుపక్కల జంగారెడ్డి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కొనుగోలు చేసి ఆ బ్రాండ్ లో నుంచి కొంత మొత్తం మద్యాన్ని వేరు చేసి ఆ వేరు చేసిన మద్యాన్ని ఖాళీ బాటిల్స్ ఓఏబి అంటే యూజ్డ్ ఓఏబి బాటిల్స్ ఉంటాయి తాగి పడేసినవి వాటిలో నింపి నేను విజయవాడ నుంచి క్యాప్స్ తెప్పించాను. 20,000 క్యాప్స్. ఆ క్యాప్స్ ద్వారా ఈ మందు నింపేసిన తర్వాత ఈ క్యాప్స్ దానికి బిగిచ్చేస్తున్నాను. తీసేసిన లిక్కర్ బాటిల్ నీళ్లతో నింపి ఈ విధంగా నేను దాంట్లో వచ్చే 30 రూపాయలు బాటిల్కి 30 రూపాయలు లేకపోతే 20 రూపాయలు వస్తుంది మార్జిన్. అవన్నీ కలెక్ట్ చేసుకుని 5-6 కేసులు తయారు చేసుకొని నేను ఇలా ఎవరైతే గ్రామాల్లో ఈ అనధికార మద్యం అమ్ముతారో వాళ్ళకి అమ్ముతున్నానని చెప్పారు. దాని మీద తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఇది గవర్నమెంట్ సప్లై లిక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల అనంతరం తలెత్తిన పరిస్థితులను తెలుసుకునేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ నాగావళి నది పరివాహక ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పంటల స్థితిగతులు, నది సమీప గ్రామాల్లోని పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. మడ్డువలస రిజర్వాయర్ను సందర్శించారు. ముంపు నివారణకు జిల్లాలో 28 కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ గారు వెళ్ళండి. ప్రపంచ మానవత్వపు దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాలకు చైర్మన్ డాక్టర్ శరత్ బోస్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటుతూ ఉండడం వలన ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కరణం రవీంద్ర, కోలా సుబ్బారావు, అల్లాడి రాజ్కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం ఈ జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో మనం అందరం భాగస్వామ్యం అయినందుకు, ముఖ్యంగా ఈ బృందావనం శ్మశాన వాటికలో ప్లాంటేషన్ ఇవాళ మొక్కల యొక్క ఆవశ్యకత, చెట్ల యొక్క ఆవశ్యకత చెప్పవలసిన అవసరమే లేదు. దీన్ని డెవలప్ చేసుకున్న మోటివేషను, అట్లానే ఈ శ్మశాన వాటికి సౌకర్యవంతంగా అందరికీ వసతి ప్రకారంగా చేయాలనే మోటివేషన్తో మానవతా స్వచ్ఛంద సంస్థ దీన్ని కేర్ టేకింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. అట్లానే ఈరోజు మానవతా అంతర్జాతీయ మానవతా దినోత్సవం సందర్భంగా వేరే ఇంకా కార్యక్రమాలు కూడా ఉదయం కూడా వేరే అమరవీరుల సందర్భంగా కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేసి ఈ రోజు ఈ పూట ఈ చెట్లు నాటే కార్యక్రమంలో మనందరం భాగస్వామైనందుకు మానవత్వపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాపట్ల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో పివిపాలెం గౌడుపాలెం నందు అమరజీవి పరిషా వెంకట మోహన్ కృష్ణ వాళ్ళ ఇంటి వద్ద ఉదయం 5,000 రూపాయల విలువైనటువంటి బియ్యము, కందిపప్పు, చింతపండు, పంచదార, మినుములు, మినపప్పులు ఇవన్నీ కూడా మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి బాపట్ల పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ శ్మశాన వాటికలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కూడా మాకు ఒక మంచి అంశం కాబట్టి అటు సేవా కార్యక్రమాలతో పాటు ఈ పర్యావరణ పరిరక్షణానికి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హిందూ శ్మశాన వాటిక నందు మొక్కలు నాటడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.